నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష. 20 నుంచి 25 ఎకరాలల్లా 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలుసు 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన కాలేజ్ 7 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 7,000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? కోటి